నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు 13 లక్షల రూపాయల విలువైన కొకైన్ మెథాంఫెటమిన్ స్వాధీనం బైంసా మండలంలో పోలీసులు కార్డర్ సెర్చ్ సరైన ధృవపత్రాలు లేని పలు వాహనాల స్వాధీనం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి బాసర తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల పికెటింగ్ చేనేత వస్త్రాలపై విధించిన పన్నును వెనక్కి తీసుకోవాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిర్మల్ జిల్లా బైంసా మండలంలో పోలీసులు కార్డర్ సెర్చ్ నిర్వహించారు ఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో మాటేగాం గ్రామంలో చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు 2 4 వీలర్లు 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు వేకువజాము నుండే ఈ తనిఖీలు కొనసాగాయి ఈ తనిఖీల్లో 60 మంది అధికారులు పోలీసులు పట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల జీవితాలతో చెలగాటమాడుతున్నారని నిర్మల్ జిల్లా వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు బాసర తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సంఘం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పికెటింగ్లో వారు పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి అధికారులు లోపలికి వెళ్లనీయకుండా శాంతియుతంగా ప్రధాన గేట్ ఎదుట బైఠాయించారు కాగా వీఆర్ఏలకు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయినాథ్ మద్దతు తెలిపారు पे स्केल अमल చేయాలి కేరళ 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 ఐక్యత వర్ధిల్లాలి కేరళ ఐక్యత వర్ధిల్లాలి అరులనందరికి ప్రమోషన్ ఇవ్వాలి అరులనందరికి ప్రమోషన్ ఇవ్వాలి అరులనందరికి ప్రమోషన్ ఇవ్వాలి కేరళ ఐక్యత వర్ధిల్లాలి కేరళ ఐక్యత జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనగా 30/6/2022 రోజున ప్రతి తహసీల్దార్ కార్యాలయం ముందు పికెటింగ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మన ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని 55 సంవత్సరాల వయసు పైబడి వారసులకు ఉద్యోగం కల్పించాలని వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రముఖ డిమాండ్లతోని మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వదలుచుకున్నాం అలాగే 10 గంటల నుంచి 12 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం గేట్ ముందర పికెటింగ్ చేయడం జరుగుతుంది ఇది వీఆర్ఏల సమస్యలు పోరాటం జరుగుతుందని మేము మా వీఆర్ఏల తరఫు నుంచి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు పికెటింగ్ చేయడం జరుగుతుంది ప్రధాన వీఆర్ఏల డిమాండ్ ఏంటంటే వీఆర్ఏ గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలి అదేవిధంగా అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలి అదేవిధంగా 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ చేయడం జరుగుతుంది అయ్యా మీరు ఇచ్చినటువంటి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను ఛేదించారు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 5 సభ్యులు గల అంతర్జాతీయ ఆఫ్రికాన్స్ను అదుపులోకి తీసుకున్నామని కమిషనర్ సిపి ఆనంద్ తెలిపారు కొకైన్ అనే మాదక ద్రవ్యాన్ని ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్లో సరఫరా చేస్తున్న ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి పరారీలో ఉన్నాడని అతను బెంగళూరులో తలదాచుకున్నాడని తెలిసిందని ఆయన అన్నారు నిందితుల నుండి 13 లక్షల రూపాయల విలువైన కొకైన్ మెథాంఫెటమిన్ 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు
హలో ఫోన్ చూస్తే నీకు ఒక్క విషయం కూడా దొరకదు అంత అంటే అన్లెస్ హీ టోల్డ్ వేర్ ఇట్ ఈస్ యూ నాట్. మన హైదరాబాద్ లో అనోబి చూబీడి అనే ఈ వ్యక్తి ఈ నలుగురిలో ఇక్కడ నిలబడి ఉన్నాడు. నేటివ్ ఆఫ్ నైజీరియా ఇతను 2019 హైదరాబాద్ బిజినెస్ వీసా పైన నైజీరియా నుండి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి దాని తర్వాత బెంగళూరు కూడా వెళ్ళాడు. బెంగళూరులో ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి 2 ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే రిజిస్టర్ అయ్యాయో దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంట్లో ఇంకా అబ్స్కాండింగ్ గా ఉన్నాడు. ఇక్కడ పోలీస్ వెంటాడుతుందని వెళ్ళి బెంగళూరులో దాక్కున్నాడు. అయితే ఇతని పాస్పోర్ట్ కూడా బెంగళూరు పోలీస్ సీజ్ చేసింది. ఇతను ఇన్స్టాగ్రామ్, వీరందరూ కూడా ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లోనే ఈ మొత్తం కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా వీళ్ళ సెల్ ఫోన్స్ పరిశీలిస్తే మీకు జస్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఈ వివరాలు మీకు కనబడవు. ఈ యాప్స్ ని కూడా వాళ్ళు సీక్రెట్ గా వేరే యాప్స్ లో దాంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో ఒక సీక్రెట్ ఏరియాలో దాన్ని దాచిపెడుతున్నారు. అంటే మనకు ఓపెన్ చేయగానే జస్ట్ పరిశీలిస్తే ఏం కనబడదు, కానీ ఏదో కొన్ని డౌట్స్ వచ్చి మేము అడిగితే అప్పుడు అతను వెళ్ళి, అంటే అది ఇంపాసిబుల్ అనమాట నార్మల్ ఇన్వెస్టిగేషన్ లో అది కనుక్కోవడం. అతను మళ్ళీ ఆ వివరాలు అతను ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ యాప్ మరియు వాట్సాప్, స్నాప్చాట్ ఇటువంటివి అవి కూడా వారు ఓపెన్ మన ఫోన్ లో ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది. కానీ ఈ డ్రగ్స్ కి సంబంధించిన వరకు ఆ యాప్ ని తీసుకెళ్లి వాళ్ళు వేరే యాప్ లో దాచి పెడుతున్నారు. దాంట్లో చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నును వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నారాయణగూడలోని అఖిల భారత పద్మశాలి సంఘం భవనంలో చేనేత కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై పన్నును 0% విధించాలని అన్నారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఖండగట్ల స్వామి, పలువురు నేతలు, కుల బంధువులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. మన దేశం పౌరులకు రాజులకు అర్థం కాలేదు. బ్రిటిష్ రానికి ఒక అగ్గిపెట్టెలో పట్టు చీరను వేసి పంపించి అప్పుడు బ్రిటిష్ రాజు ఆశ్చర్యపోయిందంట. అవురా, భారతదేశంలో ఇంత కళా నైపుణ్యం, ఇంత స్కిల్ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఉన్నారా అని చెప్పి ఆమె కితాబిస్తే ఆ రోజు పతాక శీర్షికలో ప్రపంచమంతా మన చేనేత కార్మికులు గొప్ప గుర్తింపు వచ్చింది. అంటే బ్రిటిష్ రాజు గుర్తించే వరకు మన చేనేత కార్మికులను మన రాజు గుర్తించలేదు. మన ఏదో వృత్తి వీళ్ళకులో వచ్చి చేస్తున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, అందంగా తయారవుతున్నారు, పెళ్లి కాలేదు, అన్నింటి మంచికి చెడు ప్రతి సందర్భంలో మన వృత్తిని పాల్గొన్నారు. కానీ మన గుర్తింపు ఇవ్వలేదు చరిత్రలో. ఎప్పుడైతే బ్రిటిష్ రాణి గుర్తించిందో అప్పుడు మన పద్మశాలి సోదరులకు గుర్తింపు నకసిక పర్యంతం ఆకాశం అంతే. ఆ విధంగా ఈరోజు ఈ వృత్తి సోదరులంతా కూడా ఆకలి చావులు వస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కొద్దిగా తగ్గింది. కానీ జూలై 3న జరిగే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోల్ ఆనంద్ భాస్కర్ పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలో జరిగిన శక్తి కేంద్రాల ఇన్ఛార్జి బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఎడ్ల రమేష్, మహిళా నాయకులు మాధురి, పద్మావతి, గోపి, మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్, రాష్ట్ర నాయకుడు ఆదెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు
దిగ్విజయంగా సాగిస్తున్నటువంటి సార్ ఈరోజు జరిగినటువంటి మీటింగ్ సారాంశం ఏంటి, రేపు జరగబోయే కార్యక్రమానికి ఎలాంటి ప్రణాళిక తీసుకుంది సార్? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా క్రమంగా నిశ్శబ్ద ప్రభంజనం నెలకొంటున్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ప్రబల ప్రత్యామ్నాయ శక్తిగా విస్తరిస్తున్నది. గత సెప్టెంబర్ తెలంగాణ విమోచన విలీన దినోత్సవం సందర్భంగా నిర్మల్ అడవుల్లో జరిగినటువంటి రామ్జీ గోండు సంస్మరణ మహాసభ అనంతరం నిరంతరంగా సాగుతున్నటువంటి ప్రజా సంక్షేమ ప్రజాహిత పోరాటాలు, యాత్రలు, మహాసభలు, బహిరంగ సభలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల చూపుతున్నటువంటి అంకిత భావాన్ని గుర్తు చేస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో జరగనున్న ఈ నేపథ్యంలో 119 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున సానుభూతిపరులు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం కదిలే రీతిలో పరేడ్ గ్రౌండ్ లో జూలై 3వ తేదీన భారతీయ జనతా పార్టీ మహా ప్రదర్శన నిర్వహించనున్నది. ప్రధానమంత్రి హైదరాబాద్లోని చెంచల్గూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న డిగ్రీ కాలేజ్ భవనానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శంకుస్థాపన చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాల అందుబాటులోకి రానున్నట్లు మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బాలాలా తెలిపారు. కాగా కంప్యూటర్లో శిక్షణ పొందిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్పొరేటర్లు, లెక్చరర్లు పాల్గొన్నారు. तो फायर एग्जिट की भाई आपको जरूरत है उसके हिसाब कॉलेज का जो हमने लड़कर गवर्नमेंट से नुमाइंदगी कर गवर्नमेंट से सैंक्शन कराया था, आज 5 करोड़ की लागत से ब्लॉक ए डिग्री कॉलेज का तामीर होने जा रहा है, जिसके संग बुनियाद बैरिस्टर अरशद ओवैसी MP हैदराबाद और सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन ने यहाँ पर फाउंडेशन रखा। और हमारी कोशिश ये रहेगी कि अच्छे से अच्छी बिल्डिंग विद गुड इंफ्रास्ट्रक्चर डिग्री कॉलेज के स्टूडेंट्स के लिए यहाँ पर एक अच्छी बिल्डिंग तामीर की जाए। ना सिर्फ तामीर की जाए बल्कि ये साल में कंप्लीट हो, नेक्स्ट एकेडमिक ईयर के अंदर बच्चों को जगह की और किसी चीज़ की तकलीफ ना हो और अच्छे इंफ्रास्ट्रक्चर के साथ यहाँ पर अच्छी बिल्डिंग मिले। ना सिर्फ ये, इससे हटके स्कूल के लिए भी एक नई बिल्डिंग और जूनियर कॉलेज के लिए भी एक नई बिल्डिंग का प्रपोजल हमने दिया है, उसके भी बनाकर वो भी बहुत जल्द उसका भी फाउंडेशन स्टोन रखेंगे। తెలంగాణలో అవినీతి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో జూలై 3న పార్టీ విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోలు లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ హైటెక్ సిటీ ఆవరణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు, దాంట్లో భాగంగా
3వ తారీఖు రోజున పరేడ్ గ్రౌండ్లో విజయ సంకల్ప సభ అనే పేరుతోటి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 10 లక్షల పైన జన సమీకరణతోటి మోడీ గారు ముఖ్య అతిథిగా, వారితో పాటు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, అమిత్ షా గారు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రివర్యులు, అనేక రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులతో కనీవిని ఎరుగని రీతిలో 3వ తారీఖు 4 గంటలకు పరేడ్ గ్రౌండ్లో మహాసభ. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జూలై 2న జాతీయ స్థాయిలో సడక్ బంద్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని నాయకులు తెలిపారు. హైదర్గూడలో మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వనం నరసింహ మాదిగ, జాతీయ నాయకుడు మద్దిరెడ్డి మాదిగ తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాధిస్తాం సాధిస్తాం ఏబిసిడి సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం. నిరంతరం పోరాటాలు చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉద్యమాలలో, ధర్నాలలో అన్నింటిలో పాల్గొని మాకు నైతికంగా, సామాజికంగా ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. కాకినాడ సమావేశంలో మా గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో ఇప్పుడు దొరికి చేయడం ద్వారా మేము వాళ్ళు వచ్చి మొత్తం భారతీయ జనతా పార్టీ బీజేపీ గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ పార్టీ నాయకత్వం అంతా ఇక్కడ శంషాబాద్కు నవగొండలో వస్తున్న సందర్భంగా మేము విజ్ఞప్తి చేసినాము, ఉద్యమాలు చేసినాము, డిమాండ్ చేసినాము. మా నిరసన తెలియజేయడానికి సడక్ బంద్ చేస్తున్నాము. దానికి అందరూ సహకరిస్తారని, ప్రజలు కానీ సహకరిస్తారని, ప్రభుత్వాలు కానీ సహకరిస్తారని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కానీ సహకారం కోరుకున్నాం. మాకు సహకరించండి. ఈ ఉద్యమాన్ని ఏబీసీలో వర్గీకరణ ద్వారా మాకు ఎంతో లాస్ అయిపోతున్నాం. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాది కులమే కాదు, మాది ఉపకులాలు కానీ చాలా 59 కులాలకు జూలై 2, 3వ తారీఖు నాడు 2వ తారీఖు నవోటల్లో వాళ్ళ జాతీయ సభ జరుగుతున్నది. 2వ తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సడక్ బంద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 3వ తారీఖు నాడు ఏదైతే బీజేపీ వాళ్ళు బహిరంగ సభ పెడుతున్నారో, మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఈ రాబోయే పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు పెట్టాలని చెప్పి నిరసనగా మరి పార్చుగుట్ట ఎంఆర్పీఎస్ జాతీయ ఆఫీస్ నుంచి ఇంద్ర పార్కు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మీటింగ్ నిరసన జరపడం జరుగుతుంది. దానికి ఏదైతే తెలంగాణ హైవేలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ హైవేలలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసన. వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన మోహన్, కాజా అంజయ్య సెంట్రింగ్ పని నిమిత్తం ఒకే బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గొట్టి ముక్కల గేటు సమీపంలో బైకును వికారాబాద్ నుండి పరిగి వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటన ద్విచక్ర వాహనంపై ఉన్న మోహన్, కాజా అక్కడికక్కడే మృతి చెందారు. అంజయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇంటర్ ఫలితాలలో హనుమకొండ భీమారంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయి మార్కులతో ముందు నిలిచిందని ప్రిన్సిపల్ డాక్టర్ జనగాం శివకుమార్ తెలిపారు. ఇంతటి విజయాన్ని సాధించిన విద్యార్థులకు అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీ వెంకటేశ్వర్ కుమార్, కరెస్పాండెంట్ ఉప్పుల కుమారస్వామి, డైరెక్టర్లు అనుమాండ్ల విద్యాసాగర్, పంజాల ప్రభాకర్, మారం నరేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు. Really, I am feeling very glad and very proud and so happy for getting this rank. I have secured 467 marks out of 470. But really, I thank my principal sir and also all my teachers and my parents for motivating me and rectifying my mistakes and making me up to this stage. Really, I am feeling very happy for getting these marks. What is your goal? My goal is to become an IAS officer. My name is M. Lakshmi Prasanna. మరియు రెండో సంవత్సరం ఫలితాలలో సైన్స్ జూనియర్ కాలేజ్ మొదటి ర్యాంక్ సాధించిన 437 మార్కులు సాధించిన శ్రీజకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా 466 ఇద్దరు పిల్లలు సాధించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 437 రితిక్ కుమార్ బైపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎంపీసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ భరత్, అంతేకాకుండా 466 సుప్రియ ఇద్దరికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చేది. అండ్ బైపీసీ మొదటి సంవత్సరంలో 437 కాకుండా 434 డి శ్రీజ, 434 వస్పియా, 430 శ్రవిక, 430 డి అమృత, 430 సుశల్ ప్రసాద్. వారికి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎంపీసీలో 466 భరత్, రాహిత్య అండ్ ఎం భావన. ఎంపీసీ చూసినట్టయితే మొత్తం 460 ఎబో 30 మంది విద్యార్థులు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు 13 లక్షల రూపాయల విలువైన కొకైన్, మెథాంఫెటమిన్ స్వాధీనం. బైంసా మండలంలో పోలీసులు కార్డో సెర్చ్, సరైన ధృవపత్రాలు లేని పలు వాహనాల స్వాధీనం. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. బాసర తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల పికెటింగ్. చేనేత వస్త్రాలపై విధించిన పన్నును వెనక్కి తీసుకోవాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్మణ సమాజైతే. నమస్కారం.